హాయ్ అండి. ఈరోజు ప్రశ్న, పిచ్లే సాల్ ज़्यादा बारिश गिरी थी. పిచ్లే సాల్ ज़्यादा బారిస్ గిరి థీ అంటే తెలుగులో ఏమిటి? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే అడగండి, నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను మీకు. ఓకే. బడా బడా అంటే ఏంటి? పెద్దది లేదా విశాలమైనది అని అర్థం వస్తుంది కదా. మరి అలాగే విశాలన్నా కూడా పెద్దది అనే అర్థం వస్తుంది. మరి చోట అంటే చిన్నది, అలాగే లఘు అన్నా కూడా చిన్నది అనే అర్థం వస్తుంది. తర్వాత గరీబ్ అంటే ఎవరు? గరీబ్ అంటే ఏంటి? అసలు పేద అంటే పేదరికం. అలాగే దీన్ అన్నా కూడా పేదరికం అనే అర్థం వస్తుంది. తర్వాత పానీ అంటే ఏంటి? నీరు. అలాగే జల్ అన్నా కూడా నీరు అనే అర్థం వస్తుంది. ఆద్మీ అంటే ఎవరు? మనిషి. మరి మానవ్ అన్నా కూడా మనిషి అని అర్థం వస్తుంది. విరోధ్ అంటే ఎవరు? శత్రువు. హిందీలో విరోధ్ అంటే తెలుగులో శత్రువు. అలాగే దుష్మన్ అన్నా కూడా శత్రువు అని అర్థం వస్తుంది. సూర్య అంటే ఎవరు? సూర్యుడు. మరి సూర్యుడిని రవి అని, భాను, సూరజ్ అని అంటారు. సూర్యుడిని హిందీలో రవి, సూరజ్, సూర్య అని అంటారు, భాను అని అంటారు. శశి అంటే చంద్రుడు. మరి చంద్రన్న కూడా చంద్రుడు అనే అర్థం వస్తుంది. శిక్షక్ అంటే ఎవరు? ఉపాధ్యాయుడు అంటే బోధించేవారిని ఏమంటారు? శిక్షక్. అలాగే ఉపాధ్యాయక్ లేదా గురువు అన్నా కూడా ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అనే అర్థం వస్తుంది. తర్వాత గంధ అంటే ఏంటి? మురికి. మరి అలాగే మేళా అన్న, మలిన్ అన్నా కూడా మురికి అనే అర్థం వస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.